సో, ఈ స్క్రీన్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది పిల్లల్లో తగ్గిపోతది. హ్మ్. సో, మెల్లమెల్లగా ఈ స్క్రీన్ అడిక్ట్స్ పిల్లలు ఏం చేస్తారంటే, మీరు వాళ్ళని పిలిచినా పలకరు. అవును. వినపడదు వాళ్ళకి. హ్మ్. వినపడదు అంటే చెవిలో ప్రాబ్లమ్ అని కాదు. చాలామంది చెవుడు అనుకుంటారు కాన్షియస్‌గా వాస్తవానికి. ఉండరు. కానీ వాళ్ళు దే డోంట్ పే అటెన్షన్. బికాజ్ వాళ్ళకి ఆ సోషల్ కమ్యూనికేషన్ తెలీదు. ఒకరు పిలిస్తే పలకాలి, ఒకరు స్మైల్ ఇస్తే స్మైల్ చేయాలి, ఒకరితో ఆడుకోవాలి. సో, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలీదు. సిమిలర్‌గా అలానే వాళ్ళకి గ్రూప్ ప్లే రాదు. వాళ్ళు వాళ్ళతోనే ఆడుకుంటారు. తన ఇంకో థర్డ్ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళ లోకంలోనే వాళ్ళే ఆడుకుంటారు. ఇంకొకళ్ళతో మింగిల్ అవ్వరు. అవ్వలేరు. ఇది ఓహో! కూడా సోషల్ కమ్యూనికేషన్ ఉండదు. ఓకే. సో, వాళ్ళు ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో చూసిందంతా చెప్తారే గానీ, పేరెంట్స్‌తో బేసిక్ కమ్యూనికేషన్ మళ్ళీ ఉండదు. హ్మ్. రైమ్స్ అన్నీ పాట పాడతారు. చూసిందంతా డైలాగులు చెప్పగలరు గానీ, అది కూడా మీరు అడిగినప్పుడు అని కాదు. వాళ్ళు కంటిన్యూగా అదే చెప్పుకుంటూ ఉంటారు. ఏదో హ్మ్. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మీరు వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, మళ్ళీ అది కూడా ఉండదు. అడగలేరు సో, కూడా. ఇవన్నీ బాగా డెడ్లీ సైన్స్. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఎ చైల్డ్ దట్ పేరెంట్స్ షుడ్ అబ్జర్వ్. ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తున్నాడా అని.